మహబూబ్నగర్ జిల్లా ద్విటిపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న మొదటి దశ గిగా సెల్ ఫ్యాక్టరీకి రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. బ్యాటరీల తయారీ రంగంలో ప్రసిద్ధి చెందిన అమర్ రాజేష్ సంస్థ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 దశల్లో దీని నిర్మాణం చేపట్టింది. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ దేశ ప్రగతిలో బ్యాటరీ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ పరిజ్ఞానాన్ని ఆకలింపు చేసుకోవడం, ప్రోత్సహించడం దేశ ఆర్థిక వృద్ధికి అత్యంత అవసరమని చెప్పారు. దివిటిపల్లి రైల్వే స్టేషన్ ను ఆధునీకరించనున్నట్లు ప్రకటించారు. మహిళల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. అంతకుముందు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పరిశ్రమలు, ఐటీ రంగాలతో పాటు ముఖ్యంగా భవిష్యత్ పరిజ్ఞానం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతోందని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల విధానంతో పాటు గ్రీన్ ఎనర్జీ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని గుర్తు చేసుకున్నారు. సెమీ కండక్టర్ రంగంలో రాష్ట్రాన్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరారు. సెల్ ఉత్పత్తి, బ్యాటరీ ప్యాక్, అసెంబ్లీ రంగంలో 4,500 మందికి గిగా ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనున్నట్లు ఉత్పాదక సంస్థ పేర్కొంది. మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తుంటి ఎముక, మోకాలి మార్పిడి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా ఇక్కడ సేవలు ప్రారంభించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ చెప్పారు. హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల నుంచి నిపుణులైన వైద్యులు ఈ ఆసుపత్రికి బదిలీపై రావడంతో అత్యాధునికమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ వైద్య సేవలకు దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగానే అందిస్తున్నామని వివరించారు. ఆహార భద్రత చట్టం ప్రకారం వసతి గృహాలు, పాఠశాలలు, గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. జిల్లాకు నూతనంగా ప్రాంతీయ ఆహార ప్రయోగశాల రాబోతోందని జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆయన వెల్లడించారు. మహబూబ్నగర్ విద్యానిధికి మై హోమ్ గ్రూప్ 10 లక్షల రూపాయలు విరాళం అందించింది. ఆ సంస్థ ప్రతినిధి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి సమక్షంలో కలెక్టర్ విజేంద్ర బోయికి చెక్కును అందజేశారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను ఖర్చు చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. మానసిక దివ్యాంగులకు చేతనైనంతగా చేయూతనివ్వాలని జిల్లా సంక్షేమాధికారి జరీనా బేగం అన్నారు. మహబూబ్నగర్లోని మెట్టుగడ్డలోని మానసిక దివ్యాంగుల పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో కొత్త మహిళా సంఘాల ఏర్పాటులో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని మెప్నా రాష్ట్ర సమన్వయకర్త సుజాత పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 477 కొత్త సంఘాలు ఏర్పాటు చేయవలసి ఉండగా ఇప్పటి వరకు కేవలం 2018 సంఘాలు మాత్రమే ఏర్పాటు అయ్యాయని వివరించారు. మిగతా సంఘాలను త్వరలో ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని కోరారు. మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటులోనూ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి రుణాల లక్ష్యాలను అధిగమించాలని కోరారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు మందగమనంలో సాగుతున్నాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి శివేంద్ర ప్రతాప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్తి పన్నుకు సంబంధించి 50 కోట్ల రూపాయలు పైగా పన్ను బకాయిలు ఉండగా ఇప్పటి వరకు 18 కోట్లు మాత్రమే వసూలయ్యాయని తెలిపారు. మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ కార్పొరేషన్గా రూపాంతరం చెందిందని, అందుకు అనుగుణంగా ఆదాయ వనరులను సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి వరి రైతులకు భారీగా నష్టం జరిగింది. మోసపేట మండలంలోని వేముల, చక్రపూర్లో వ్యవసాయ అధికారులు అనిల్ కుమార్, సురేష్ పర్యటించారు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ వేముల, చక్రపూర్లో మొత్తం 420 ఎకరాల వరి పంట దెబ్బతిన్నట్లు అంచనా వేసినట్టు చెప్పారు. ఇంకా గ్రామాల్లో అధికారులు పంట నష్టం అంచనా వేయాల్సి ఉందని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చెప్పారు. దేవరకద్ర నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నామని వివరించారు. వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 40,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, తక్షణ సహాయం కింద 10,000 మంజూరు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.